ప్రశ్న రావణ్ని ఇన్ని కేసెస్లో బెయిల్ వచ్చింది. ఇప్పుడు కావాలని చెప్పే మీరు ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి ఇలాంటిది ఒకటి ఏదో వేశారు. దానివల్ల ప్రశ్న రావణ్ గారు బయటికి రావట్లేదు. సో అంటే మిగతా 3 బెయిల్స్ వచ్చినాయని కక్షతోనే 4వ బెయిల్ రాకోకుండా ఏదేదో చేశారు అని చెప్తున్నారు. సో అసలు దానిలోకి ఎందుకు బెయిల్ వచ్చింది, దీనికి ఎందుకు రాలేదో చిన్నగా ఒక్క మాటలో చెప్పేస్తాను. రీసెంట్గా వచ్చిన ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఏంటంటే, మీరు పెట్టే ఏ సెక్షన్ అయినా 7 సంవత్సరాలు అంతకంటే లోపలగా ఉన్నప్పుడు దానికి స్టేషన్ బెయిల్ లేదా నార్మల్ రెగ్యులర్ బెయిల్ అయితే దానికి వచ్చేస్తుంది. అలాంటి కేసులే ఈ ముందు పెట్టిన కేసెస్ అనమాట. ఎవరు ప్రశ్న రావణ్ గారి మీద పెట్టింది. ఇప్పుడు ఏదైతే పెట్టారో అది UAPA కేస్, అంటే అన్యాచురల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ యాక్ట్కి సంబంధించింది ఏంటంటే అవన్నీ 7 years ప్లస్ ఉంటాయి. చెప్పాలంటే ఇవి ఎలాంటి సెక్షన్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశానికి ఎవరైనా దాని మీద ఉద్యమాలు చేయాలని, యుద్ధాలు చేయాలని, లేకపోతే పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ని డిస్టర్బ్ చేసేలాగా కానీ ఆ కైండ్ టెర్రర్ యాక్టివిటీస్ లైక్ నక్సలైట్స్కి సంబంధించినవి అలాంటివి ఏవైనా మనము నీట్గా దాన్ని మాడ్యులైజ్ చేసి ఎంత అందంగా చెప్పినా కూడా అది UAPA కిందకే వస్తుంది. సో మనము మన దేశాన్ని ప్రేమించాలి, కానీ దానికి ఎదురు వెళ్ళకూడదు. ప్రశ్నించడం తప్పు కాదు, ఎదురు వెళ్ళడం తప్పు, దాని మీద యుద్ధాలు చేయడం తప్పు. ఈ యాక్ట్ మీదనే కదా జావీద్ వీళ్ళందరూ కూడా అప్పుడు మీకు గుర్తుంటే ఒకవేళ 2020లో చాలా పెద్ద గొడవైంది కదా ఢిల్లీలో. యూ రిమెంబర్? యా, మన పాత వీడియోకి వెళ్ళి చూడండి, లేదా ఆ వీడియోని దీనికి లింక్ చేస్తాను, మీరు అది కూడా ఒకసారి చూడండి.